వెల్కమ్ టు ద ఛానల్. బాలరాజు కథలు శీర్షికలో కుందేలు తాబేలు కథ చెప్పుకుందాము. ఒకప్పుడు ఒక అడవిలో ఒక గర్విష్టమైన కుందేలు ఉండేది. అది తన వేగాన్ని గురించి చాలా గర్వపడేది. తన కాళ్ల బలంతో ఏ జంతువును అయినా మించగలదని నమ్మేది. ఒకరోజు తాబేలును చూసి కుందేలు నవ్వింది. అమ్మో, నువ్వు నడిచే వేగం చూస్తే నిద్ర వస్తుంది. నాతో పందెం వేయాలని ఉన్నా? తాబేలు నవ్వుతూ సమాధానం చెప్పింది. ఎందుకు కాదు, పందెం వేయడానికి నేను సిద్ధం. అడవి జంతువులందరూ ఈ ఆసక్తికరమైన పోటీని చూడడానికి వచ్చారు. పందెం ప్రారంభమైన వెంటనే కుందేలు ఉరికింది. కొంత దూరం పరుగెత్తాక వెనక్కి చూసి తాబేలు చాలా వెనుకనే ఉందని అర్థం చేసుకుంది. ఇంత త్వరగా గెలిచిపోతున్నాను కదా, ముందు కాస్త విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంది. ఒక చెట్టు నీడలో కూర్చుని కుందేలు నిద్రపోయింది. తాబేలు నిదానంగా కాని ఓర్పుతో ముందుకు సాగింది. ఏమీ ఆపకుండా నడుస్తూ కుందేలు పడుకున్న చోటను దాటి ముందుకు వెళ్ళింది. చివరికి గమ్యస్థానానికి చేరుకుంది. జంతువులందరూ అరచప్పాలు కొడుతుండగా కుందేలు మేల్కొని చూసింది. తాబేలు అప్పటికే గెలిచిందని తెలిసి ఆశ్చర్యపోయింది. గర్వం ఎప్పుడూ నశిస్తే ఓర్పు ఎప్పుడూ గెలుస్తుంది అని తాబేలు మృదువుగా చెప్పింది. నీతి: త్వరగా ఉరికే కంటే ఓర్పుగా కృషి చేయడం విజయానికి మార్గం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది పిల్లలు, ఈ రోజు బాలరాజు కథ. మళ్లీ తర్వాతి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై. ముఖ్య గమనిక: బాలరాజు కథ అనేది పిల్లలకు బోధనాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండే కథల సమాహారం. ఇవి సాధారణంగా పిల్లల మనసుకి ఆనందాన్ని కలిగించేలా, నెరవేరే విజ్ఞానాన్ని అందించేలా ఉంటాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.